నీలమ్మద ఏందన్న ఆయన కాటన్ శ్రీనివాస్ ఆయన్ని వాళ్ళ వర్గంలో ఒకటేరు ఆయన కనుకోనన్నా మీరు మీ ఆ ఏరియా కూడా పోతారు కదా. కాటన్ శ్రీనివాస్ నిలబడ్డప్పుడు నువ్వు కాంగ్రెస్ లో పోయినావు, కాంగ్రెస్ కి మళ్ళీ బీఎస్పీలోకి వచ్చినావు. నువ్వు కరెక్ట్ ఉంటే నీ ముదిరాజ్ వర్గం నీకు సపోర్ట్ ఉంది కదా, నువ్వు కాంగ్రెస్ నిలబడి ఉంటే అప్పుడే నీ ఆ కాటన్ శ్రీనివాస్ సపోర్ట్ చేసే ఓట్లు వాళ్ళకు ఓటింగ్ పెంచాలి కదా. అప్పుడు కాటన్ శ్రీనివాస్ దెబ్బ నిజంగా చెప్పాలంటే కాటన్ శ్రీనివాస్ ఓడిపోయిన కారణం నీలమ్మ. ఎట్లా వేస్తారన్న ఆయన వర్గం డైరెక్ట్ పార్టీ కోసం కలిసి లేదు అన్న, అది నువ్వు అదంతా వేసి బోగా చెప్తున్నా. కాటన్ శ్రీనివాస్ వర్గము పబ్లిక్ డైరెక్ట్ చెప్తారు మేము ఆయనకు సపోర్ట్ చేయము అంటూ. ఆ కాన్స్టిట్యూన్సీ మాత్రం మొత్తం కొన్ని ఒక 3-4 ఊర్లు ఉన్నాయన్న, కానీ నేను బీజేపీ ఫుల్ సపోర్ట్. కానీ ఆ కాంగ్రెస్ ఉన్న ఏరియాలు కూడా మేము ఇప్పుడు దీనికి మేము నీలమ్మది మాత్రం ముదిరాజు అయ్యి కూడా మేము వేయమంటాడు. ఒక 1 month లా 3 పార్టీలు తిరిగిండే. నీకు తెలియదు ఏముంది 3 పార్టీలు తిరిగినా లేదా? అంత ముందుకు ఫస్ట్ బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ చంపాను. 2-3 రోజులకే టికెట్ ఇస్తలే అని చెప్పేసి ఆయన మళ్ళీ బీఎస్పీలోకి వచ్చింది, బీఎస్పీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. అంటే ఓన్లీ నీకు